ఇందిరమ్మ ఇండ్లలో అవినీతికి పాల్పడితే సొంత పార్టీ నేతలపైన కూడా చర్యలు ఉంటాయని హెచ్చరించారు మంత్రి కొండా సురేఖ. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 12వ డివిజన్ దేశాయిపేటలో ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టిందన్నారామె. అర్హులై ఉండి ఇల్లు మంజూరు కాకుంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల వద్ద ఎవరైనా అక్రమ వసూళ్లకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, అర్హులైన లబ్ధిదారులు ఎవరూ కూడా బ్రోకర్లను ఆశ్రయించవద్దని మంత్రి తెలిపారు. కలిసి స్థానిక కార్పొరేటర్ గారితో కలిసి కలెక్టర్ గారు, కమిషనర్ గారు, అదేవిధంగా మురళీధరరావు గారు, నేను 12వ డివిజన్ లో ఇంటింటికి కూడా తిరిగి ఏదైతే ఇందిరమ్మ హౌసింగ్ శాంక్షన్స్ అయ్యాయో అవి ఎలిజిబుల్ పర్సన్స్ అయ్యాయా లేదా, ఒకవేళ ఇన్ఎలిజిబుల్ వాళ్ళకైతే వాటిని శాంక్షన్ చేయాలి. వాళ్ళకు ఇల్లు అనేది ఒక కళ, ఆ కళ నెరవేరాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే నెరవేరుతుంది అనేటువంటి ఒక ఆశతోటి వాళ్ళు మనల్ని గెలిపించారు. కాబట్టి వాళ్ళకు ఇల్లు ఇవ్వాలి అని వారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇందిరమ్మ కమిటీ వేసాము, అధికారులు కూడా క్రాస్ చెక్ చేసుకున్నారు. అయినా కూడా కొన్ని మరి ఓవర్కమ్ అయిపోయి ఇన్ఎలిజిబుల్ వాళ్ళకు కూడా వెళ్ళడం జరిగింది. అర్హులైన వాళ్ళ లిస్టును ఫైనల్ చేయడం జరుగుతా ఉంది. అందులో భాగంగానే ఈ రోజు 12వ డివిజన్ లో స్థానిక కార్పొరేటర్ కవిత గారి నాయకత్వంలో అధికారులతో తిరగడం జరిగింది. మాకు ఇక్కడ కొంతమందికి అర్హులైన వాళ్ళకు రాలేదు అని మాకు తెలియడం జరిగింది. మరి ఆ అర్హులైన వాళ్ళ లిస్టు కూడా ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది.